1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. అందరికీ ఏదైనా అదేదో పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్టు ఎప్పటికైనా మన ఇండియన్స్కి కూడా చాలా మందికి యుఎస్కో యూకేకో ఎటో ఒక కంట్రీకి వెళ్ళిపోవాలని ఉంటుంది. అయితే దీనికోసం అక్కడికి వెళ్ళనీకి ఈ వీసాల కోసం ఎన్ని లక్షలు వాళ్ళు అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, ఉన్న ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మేము మోసపోయామండి, మాకు అన్యాయం జరిగిందండి అని బాధపడే వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. అసలు ఎందుకు మోసపోతారు, అసలు ఏం జరుగుతుంది? రాధా, మనం ఇప్పుడు రీసెంట్ గా నందు కేసు తీసుకున్నా అండ్ ఇంకొకళ్ళు ఇక్కడే అమీర్పేటలో వేరే కన్సల్టెన్సీ వాళ్ళు కూడా లేటెస్ట్ గా నందు కాకుండా అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్ మీ కూడా ఈ కొంచెం చదువు లేని వాళ్ళు లేబర్ వీసాస్ ఉన్నాయని చెప్పి లక్షలు తీసుకొని మోసం చేసే కన్సల్టెన్సీస్ చాలానే ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇండియా వేరు. ఇండియాలో నువ్వు ఇందాక మనం వీడియోలో లా ఏంటో షైలా ఉంది, ఇన్ని సంవత్సరాలు అఫెన్స్ జరిగిపోతుంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడుతుంది, చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి, మోసపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ మనం విరివిగా వాపోతూ ఉంటాం. కానీ నేను నిన్న ఒక లండన్ లో ఒక స్టూడెంట్ 13 year old అమ్మాయికి పిచ్చి పిచ్చి వీడియోలు పంపించి ఆ అమ్మాయిని కలిసి నేను ఇండియా తీసుకెళ్తాను, నీతో ఇది చేస్తాను అది చేస్తానని పంపిస్తే అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇతను ఇలా చేస్తున్నాడని ఒక అమ్మాయి క్యామఫ్లేజ్డ్ గా వెళ్ళి పట్టుకొని అమ్మాయి క్వశ్చన్ అడిగింది, ఇండియాలో ఇలా చేస్తే మిమ్మల్ని ఏమనరా, ఇది అఫెన్స్ ఇక్కడ అంటే ఇండియాలో అలా ఏం లేదన్నాడు. కెన్ యూ బిలీవ్ దాట్? సో మన ఇండియన్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కన్సల్టెన్సీస్ మోసం చేసే వాళ్ళు ఏమని వీళ్ళ మీద వాగ్వివాదాలకి దిగినప్పుడు, అంటే మమ్మల్ని మోసం చేశారని వీళ్ళు అన్నప్పుడు మాకేం సంబంధం లేదని కన్సల్టెన్సీ అన్నప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే వీళ్ళు క్రిమినల్ అఫెన్సెస్లో ఇరుక్కొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తప్పుడు విధానాల్లో డబ్బులు సంపాదించి అమ్మాయిలతో లేనిపోని అసభ్యకరంగా బిహేవ్ చేసి వాళ్ళని ప్రెగ్నెంట్ చేసి వీళ్ళ మీద కేసులు అవడం వల్లే వీసాలు క్యాన్సిల్ అవుతున్నాయి అని కన్సల్టెన్సీస్ వ్యక్తపరచడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నాయి. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు మోసం చేయలేదని కాదు. ఓకే, యాక్చువల్ గా వాళ్ళు కూడా రీసెంట్ వీడియోలో వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు వచ్చిందే బ్యాక్ డోర్ లో, చేసిందే తప్పు, డబ్బులు ఇచ్చి అసలు ఇక్కడికి వీసాలు తీసుకోకూడదు, మీరు డబ్బులు ఇచ్చి మీరు తప్పు చేసి మళ్ళీ మేము చేసిందే తప్పు కానీ మా డబ్బులు తిరిగి ఇవ్వండి అంటే ఏం మాట్లాడుతున్నారని కన్సల్టెన్సీ అంటాలో తప్పులేదు. ఫండమెంటల్లీ అసలు వెళ్ళటానికి వీళ్ళు డబ్బులు కట్టక్కర్లా. ఒరిజినల్ గా నీకు అక్కడ జాబ్ ఆఫర్ ఉంటే ఆ జాబ్ ఆఫర్ కి నువ్వు కనుక సరైన వాడివి అయితే ఒక పర్టికులర్ కంపెనీ నిన్ను స్పాన్సర్ చేస్తే ఆ కంపెనీ ద్వారా నువ్వు పలానా ఒక XYZ అనే ఒక అమెరికన్ అవని లండన్ కంపెనీకి నువ్వు పనిచేస్తావు. ఒరిజినల్ గా నీ దగ్గర ఒకటి ఉంది అని అంటే లేనిది సృష్టించడానికే నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఎంట్రీ కోసం ఇస్తున్నావు. ఎంట్రీ కోసం ఇచ్చావు, సరే ఓకే. ఇది ఇప్పుడే కాదు రాదా, 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది H1 ప్రాసెస్. 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కన్సల్టెన్సీస్ కంపెనీ పెట్టుకొని అమెరికాలోను లండన్ లోను సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కన్సల్టెన్సీస్ ఏమంటాయి, ఇది కొత్తగా మేమేమీ చేయట్లా, ఆల్రెడీ చేస్తున్నామని తెలిసి తెలుగు వాళ్ళని తెలిసి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ గా తెలిసి మిమ్మల్ని నమ్మి మేము రానిచ్చాం. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇక్కడ పద్ధతిగా ఉండకుండా మీ ఉద్యోగాలు పోతే మేమేం చేయమని వాళ్ళంటే మేమేం పిచ్చేషా లేకపోయినా మీరు సరైన ఉద్యోగం చూపించలేదు, అందువల్లే మేమేదో తప్పుడు పని డజంట్ మీన్ రాంగ్ఫుల్ క్రిమినల్ అఫెన్స్. వేరే దగ్గర ఉద్యోగం చేయాల్సి వచ్చింది, లీగల్ పేపర్ లేకుండా చేయాల్సి వచ్చింది, అండ్ H1 ఉన్నా సరే అమెరికాలో అయితే ఒక చిన్న స్టోర్ లో చేయాల్సి వస్తుంది, లేకపోతే కాస్ ఉన్నా సరే ఒరిజినల్ కాస్ కాదు, COS కాదు, ఇది ఒక ఫేక్ క్రియేట్ చేసి వాళ్ళు లండన్ లో ఏదో రకంగా ఎంట్రీ అయిపోతే అక్కడ ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. అలా బతికే వాళ్ళు కూడా ఉన్నారు, నడుస్తుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే మోసం అనే తీవ్రత పెరిగింది గట్టిగా. అలాగా కన్సిస్టెంట్ గా క్రైమ్ ని జాగ్రత్తగా పద్ధతిగా ఒక జాబ్ లాగా తీసుకొని జాగ్రత్తగా అందరినీ బాగా మోసం చేసి కోట్లు గణించినప్పుడు మరి పాపం పండుద్ది కదా. ఒకళ్ళు ఇద్దరు అంటే ఓకే, బట్ వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అన్ ఇంటెన్షనల్ క్రైమ్ జస్ట్ టు ఎర్న్ మనీ, జనాల్ని మోసం చేస్తే ఒకళ్ళు ఊరుకుంటారు, ఇద్దరు ఊరుకుంటారు, ముగ్గురు ఊరుకుంటారు. నీకు ఇదే అలవాటు అయిపోయి దీన్ని ఒక ప్రొఫెషన్ లా తీసుకొని కన్సిస్టెంట్ గా నువ్వు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, మీడియా ఇన్ఫ్లుయెన్స్, డబ్బులు, పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి మేనేజ్ చేసుకోగలిగే సత్తా ఎప్పుడొచ్చింది? డబ్బు పెరిగినప్పుడు. సో ఆ డబ్బు పెరిగి 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 నీకు సత్తా వచ్చింది కాబట్టి ఎవరిని నేను చేయలేడు అన్న దాంతో నువ్వు ఇంకా ఎక్కువ అఫెన్సులు చేస్తావు. అప్పుడు తేడా వస్తుంది.
అర్థమైందా? రైట్ నిజమే. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆఫ్ పేయింగ్ మనీ టు అ కన్సల్టెన్సీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ సిన్స్ 20-30 years. అండ్ చాలా కన్సల్టెన్సీస్ అలాగే మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నందుకు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు. మీకేం కనెక్షన్ లేవు, వాళ్ళు అంత ఎస్టాబ్లిష్ చేసుకుని అక్కడ తిరిగి అక్కడ పిఆర్ మెయింటైన్ చేసి అక్కడ కంపెనీస్తో మాట్లాడి అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఉండటానికి తినడానికి తిరగడానికి నీకు ఏం లేదు, వాడి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కానీ నువ్వు డబ్బులు పే చేస్తున్నావు. లేకపోతే నువ్వు ఎందుకు చేస్తావు? ఒక్కట్లో నీకు ఆ క్రెడిబిలిటీ ఉంటేనే నువ్వు చేసేది. గొర్రె కసాయుడి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నన్ను చంపే అంది కదా, చూస్తుంది ఆడు చెప్పే కబుర్లు ఏంటది, ఆడు మంచిగా చూసుకుంటాడు, ఆడు ప్యాంపర్ చేస్తాడు, అన్ని క్రాస్ చెక్ చేస్తే ఇస్తావు నువ్వు డబ్బులు. నువ్వేం పిచ్చోడివి కాదని లక్షలు ఇవ్వడానికి కదా. ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు చేసినప్పుడు డెఫినెట్గా నొప్పి ఉంటుంది. దానికి మనం లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. క్రిమినల్ అఫెన్స్ ప్రైమా ఫేసి ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో వేరే వేరే అకౌంట్స్ వేస్తున్నాడు, తప్పుడు కేసులు. అండ్ వీళ్ళు చెయ్యని అఫెన్సెస్ అక్కడ చేశామని చెప్పి వీళ్ళ మీద నీలాపనిందలు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ముందు ఇండియాలో మనం దీన్ని ప్రాపర్ గా చేసిన తర్వాత లండన్ కానీ అమెరికాలో వెళ్ళి మనం చేసుకోవచ్చు. బికాస్ దిస్ విల్ బికమ్స్ డబ్బులకి సంబంధించిన ఫ్రాడ్. అండ్ ఇంకోటి ఈడీ కన్నా వేయచ్చు, సిబిసిఐడికి వెళ్ళొచ్చు, అంటే మోర్ దాన్ 4 to 10 crores అయితే. అండ్ సైమల్టేనియస్ గా దీన్ని ఏమంటారు, మనీ లాండరింగ్ అంటారు. ఇండియాలో డబ్బులు వేసుకొని నువ్వు ఫారెన్ లో ఇచ్చేస్తావు. సో మనకి పెద్ద పెద్ద మినిస్టర్స్, సీఎంస్ కూడా ఈ మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని శాస్త్రోక్తంగా జైలుకి వెళ్ళొచ్చారు. సో ఇది చాలా పెద్ద అఫెన్స్. నేను ఇది తప్పు అంటే తప్పే, బట్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా తప్పే. దాంట్లో ఫ్యాక్ట్స్ ఉండి బాధితుల దగ్గర నిజంగా ఎఫిషియెంట్ గా ప్రూఫ్స్ ఉంటే కనుక మనం డెఫినెట్ గా కేసెస్ ఫైల్ చేసి వినవచ్చు. సో మీకు కూడా అండి లీగల్ పరంగా ఏమన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఉషని కాంటాక్ట్ అవ్వండి. తన కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఏం చేయాలో చెప్తుంది. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.